ఏడాదికి వచ్చే ఆదాయం 12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయ పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా 7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచడం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుక ఇచ్చారు. మేమంతా లక్కీ భాస్కర్లమే అని మధ్యతరగతి వేతన జీవులు సంబరపడేలా తాజా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఈ రకంగా చూస్తే ఏడాదికి 12 లక్షలు ఆదాయం ఉన్నవాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు 80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ 75,000ను కూడా కలిపితే 12,75,000 ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదాయం 12,75,000 కంటే ఒక్క రూపాయి పెరిగినా వారి వివిధ పన్ను స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇది వ్యక్తుల జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేట్ వర్తించదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి 12 లక్షల లోపు ఉన్న మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. శనివారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి త్వరలో కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజిగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పన్నుల స్లాబ్లను మరింత సరళతరం చేస్తూ అత్యధిక పన్ను రేటు 30% ఇప్పటిదాకా 15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా ఇకపై దాన్ని 24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85% పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహ రుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకొచ్చింది. కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపుదారుల ఇష్టమని మొదట్లో చెప్పినా ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా, పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహపరిచేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో. ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల. వచ్చే వారం పార్లమెంట్లో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పడం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా 12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వడంతో ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయడం, బిల్లులు చూపించడం వంటివి తప్పిపోతాయి. నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే దాదాపు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.